మాట్లాడి సహాయం చేయండి. చేరివచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన ప్రతి వారిని కూడా త్వరపెట్టి నడిపించి మీరే సహాయం చేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, వాక్యాన్ని విందాం. 2వ రాజులకు రాసిన గ్రంథం 20వ అధ్యాయం. మనము 3 వచనాల వరకు చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తీయండి. 2వ రాజులకు రాసిన గ్రంథము 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. ఆమేన్. చేతులకు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి హిజ్కియా చేసిన ప్రార్థన గురించి మనం విందాం. ఎవరు చేసిన ప్రార్థన అనాలి గట్టిగా? హిజ్కియా చేసినటువంటి ప్రార్థన గురించి మనం విందాం. ఇతడు ఒక రాజు, అయితే ఇతడు చాలా భక్తి కలిగిన వాడుగా బైబిల్ మనకి తెలియచేస్తూ ఉంది. ఎటువంటి వాడు అని ఒక్కసారి మనం చూస్తే, దయచేసి మనము ఇక్కడే 18వ అధ్యాయం, 2వ రాజులు 18వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, ఇతడు అసలు ఎటువంటి వాడు? చాలు, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఇతడు యోధా రాజు, యోధా దేశానికి రాజు. ఇతడు ఎటువంటి వాడట? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇతడు యెహోవా దృష్టికి నీతిమంతుడు. ఎటువంటి నీతిమంతుడు? పూర్ణముగా నీతిని అనుసరించినవాడు, మొదటిగా. రెండవది మనం చూస్తే 5వ వచనం చూడండి, అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. మొదటి లక్షణం ఏంటి హిజ్కియాలో? నీతిని అనుసరించినవాడు, అంటే సత్యముగా బ్రతికినవాడు, యథార్థముగా బ్రతికినవాడు. రెండవది, ఇశ్రాయేలుల దేవుణ్ణి విశ్వసించినవాడు. ఏం చేసినవాడు? విశ్వాసం కలిగినటువంటి వాడు. మూడవది మనం చూస్తే, దయచేసి అక్కడే చూడండి, అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడు కూడా లేడు. మూడవది, అతని వంటి వాడు అతనికి ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు కూడా నమ్మకమైన వారు లేరట. మూడవది, ఎటువంటి వాడు ఇతడు? నమ్మకమైన వాడు. ఎవరు? రాజైన హిజ్కియా. ఒకటి, సత్యమును అనుసరించిన వాడు. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. మూడవది, దేవునికి నమ్మకమైన వాడు. నాలుగవది మనం చూస్తే 6వ వచనం చూడండి, అతడు యెహోవాను హత్తుకున్నవాడు. ఎటువంటి వాడట? దేవుణ్ణి హత్తుకునే విషయంలో నమ్మకమైన వాడట. దేవుణ్ణి హత్తుకున్నాడు కానీ ఆయన్ని విడిచిపెట్టలేదు. ఇది 4వది. 5వది మనం చూస్తే, ఆయనను వెంబడించుటలో వెనుక తీసినవాడు కాదు. హత్తుకున్నాడు, ఆయన వెనకడుగు వేసినవాడు కాదు. ఇది 5వది. 6వది మనం చూస్తే, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన
ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఎవరిచ్చిన ఆజ్ఞలు గైకొంటున్నాడు? దేవుడు మోషేకి చెప్పిన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరిస్తున్నవాడుగా మనం చూస్తున్నాం. గైకుంటున్నటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. దేవుని ప్రజలారా, ఇప్పుడు మొత్తం ఇతడు ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు? ప్రారంభంలో ఒకటి, సంపూర్ణంగా నీతిని అనుసరించిన వాడు. రెండవది, దేవుని యందు విశ్వాసముంచిన వాడు. మూడవది, దేవునికి నమ్మకమైన వాడు. నాలుగవది, ఆయనను హత్తుకున్నటువంటి వాడు. ఐదవది, ఆయనను వెనక తీసే విషయంలో ఏమాత్రం రాజీ పడిన వాడు కాదు. ఆరవది, మోషే యొక్క ఆజ్ఞలను అనుసరించిన వాడుగా మనం చూస్తున్నాం. మరి 6 లక్షణాలు ఇతనిలో ఉన్నందున దేవుడు ఏం చేశాడట? కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట్లెల్లా అతనికి ఏం చేశాడు? దేవుడు జయమునిచ్చాడు. స్తోత్రం చెప్పండి. కావున అంటే అర్థం ఏంటి? పై చేసిన విషయాలన్నిటిని బట్టి, అతడు చేసిన కార్యాలన్నిటిని బట్టి, అతడు నమ్మకంగా ఉండడాన్ని బట్టి, అతడు సత్యాన్ని అనుసరించడాన్ని బట్టి, దేవుణ్ణి హత్తుకున్న విషయంలో వెనుతీయకుండా ఉండడం విషయంలో, ఆయన ఆజ్ఞలను అనుసరించినందున దేవుడట అతడు వెళ్ళిన చోట్లెల్లా దేవుడు అతనికి ఏమిచ్చాడు? జయమిచ్చాడు. ఈ రాత్రి మనం దేవుణ్ణి హత్తుకుంటున్నామా? ఆయన సన్నిధికి వచ్చే విషయంలో వెనుదీయక ఉంటున్నామా? ఇష్టమైతే వస్తాం, కష్టమైతే మానుకుంటాం. ఆదివారం వస్తాం, శనివారం గురువారాలు మానుకుంటూ ఉంటాం. ప్రత్యేకమైన కోటాల్లో మనం కనబడకుండా ఉండుంటాం. కానీ హిజ్కియా మాత్రం ఎక్కడ దేవుణ్ణి వెనుతీయలేదు. మరి అతడు నమ్మకస్తుడట. మరి మనం ఎలా ఉంటున్నాం? దేవునికి మనం నమ్మకస్తులమేనా? చెప్పండి. ప్రార్థన చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా? ఆలోచించండి ప్రియులరా. అతడు మొట్టమొదటి మాట సత్యమును అనుసరించిన వాడు. ఏమనుసరించిన వాడు? ఈ రాత్రి నేను కోరేది ఒకటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, దేవుడు నువ్వు చేసే ప్రతి దానిలో జయమునివ్వాలంటే, ఇప్పుడు హిజ్కియాలో ఉన్నటువంటి 6 లక్షణాలు నువ్వు కూడా కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఖచ్చితంగా నీవు సంపూర్ణంగా సత్యమును అనుసరించాలి, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, దేవుని హత్తుకోవాలి. దేవుని వెనుదీసే విషయంలో అలక్ష్యము నీకు ఉండకూడదు. దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. సరే, ఇలాంటి వ్యక్తికి, ఇంత నమ్మకస్తునికి ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చిందట. ఏమొచ్చింది? ఇంత భక్తుడికి రోగం ఎందుకు రావాలి అని మనం ఆలోచన చేస్తే, మనిషి జీవితంలో బలహీనతలు సహజం. హల్లెలూయా. మనిషి జీవితంలో బలహీనతలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, రోగములు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు రోగం తగ్గితేనే దేవుడు, తగ్గకపోతే దేవుడు కాదు. బైబిల్ చెప్తుంది, నీకు విశ్వాసం ఉంటే నా విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యమే. ఆయన స్వస్థపరచగలడు అని నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. సరే, ఇప్పుడు ఇతనికి, ఇంత నమ్మకస్తునికి, ఇంత యథార్థవంతుడికి, దేవుని హత్తుకున్న ఈ వ్యక్తికి ఏమొచ్చిందట? మరణకరమైన రోగం వచ్చింది. అదే మనము 20వ అధ్యాయంలో చూసాము. 2వ రాజులు 20వ అధ్యాయం 1వ వచనంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు ఆయన దగ్గరికి. ఆ ప్రవక్త పేరేంటి? యెషయా. ఈ ప్రవక్త ఏమి చిన్న చితక ప్రవక్త కాదు. ఆయన చాలా గొప్పవాడు, పెద్ద ప్రవక్త, రోషము కలిగిన వాడు, నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు జననము గురించి ప్రవచించినవాడు, శిలువ యాగము గురించి ప్రవచించినవాడు, యెరూషలేము గురించి ప్రవచించినవాడు, ఎన్నో ఎన్నో సంగతులు బోధించినవాడు. బైబిల్లో పెద్ద ప్రవక్తల్లో యెషయా ప్రముఖుడుగా మనము చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వ్యక్తిగా కూడా ఆయన్ని మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి దేవుని చేత పంపబడ్డాడు. ఓ యెషయా, నువ్వు వెళ్ళి హిజ్కియాకు చెప్పు. ఏమని? నీవు మరణం కాబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇదే వార్త. ఏ వార్త? నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు. మంచి వార్త చెడ్డ వార్త చెప్పాలి.
చెడు వార్త. ఇప్పుడు ఇలాంటి వార్తలు మేము మోసుకొచ్చామనుకోండి, మీరు మా మీద పేకల్లాగా పెట్టుకుంటారు. పేకల్లాగా పెట్టుకుని దేవుడు ఆయనకి చెప్పాడంట, ఇదిగో ఇట్లంట, ఇట్లా నష్టపోతామంట, ఇట్లా నాశనం అయిపోతామంట, దేవుడు అట్ట ఇట్లా కురిపిస్తాడంటే. ఏందండి వాళ్ళు చెప్పేది? ఏదో పెట్టుకొని మనకి చెప్తున్నారు లేండి అంటారు. కానీ హిజ్కియా ఆ విషయాన్ని ఏం చేశాడు? సంతోషంగా స్వీకరించాడు. మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో దేవుడు చెప్పే ప్రతి మాట మనం ఏం చేయాలి? స్వీకరించే మనసు కావాలి. అది ఆశీర్వాదకరమైన మాట అయినా సరే, అది కీడుకు సంబంధించిన మాట అయినా సరే, ఈ రాత్రికాల శ్రమలో మీరు గమనించినట్లయితే, యెషయా తీసుకొచ్చినటువంటి చెడు వార్తను ఏం చేశాడు హిజ్కియా? అమ్మా స్వీకరించాడా? ఏయ్ అని రుబాబు చేశాడా? చెప్పాలి. అది మంచిదా చెడు వార్త? ఇప్పుడు సంఘంలో మనం కూడా చెడ్డ వాటిని తీసుకోం. నీకు మేలు చేస్తాడు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు అంటే సంకలు గుద్దుకుంటాం. నువ్వు అలా కాదు, ఇలా ఉండాలి, నువ్వు మారాలి, నీ మాటలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలని గట్టిగా వాక్యం చెప్పు. ఇక అంతే సంగతి. ముఖంలో నెత్తురు సొక్కుండదు ఇక. ఎందుకని? మంచి వాక్యం చెప్పలే వాళ్ళ పాస్టర్ గారు. ఏం చెప్పాడు? మన గురించి ఆయన వాళ్ళు ఏదో కడుపులో పెట్టుకొని మాట్లాడాడు. నేను చెప్తున్నాను, దేవుని సేవకుడు తెచ్చిన ప్రతి మాటను స్వీకరించే మనసు కావాలి. ఇప్పుడు హిజ్కియా నువ్వు మరణం కాబోతున్నావన్న కూడా మాటను తీసుకున్నాడు. అంతేగాని ఇక వలవల ఏడ్చి, ఏమండి కన్నీరు గార్చి పాస్టర్ గారి మీద పడి దొమ్మిగా దాడి చేయలేదుగా. ఓహో, దేవుడు చెప్పిన మాట నేను స్వీకరిస్తాను. ఆమేన్. ఈ రాత్రి నువ్వేం నేర్చుకోవాలి? దేవుడు చెప్పే అది ఏ వార్త అయినా సరే నువ్వు స్వీకరించాలా. హల్లెలూయా. సరే, రెండవది, ఇప్పుడు వార్త మోసుకొచ్చినటువంటి పాస్టర్ గారు ఏం చెప్పాడు? నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. వెంటనే పాస్టర్ గారు అండి, మరి ఎన్ని రోజులు మా ఇంట్లో ప్రార్థన పెడతారు? 7 రోజులు పెడతావా? ఉపవాస ప్రార్థనలు పెడతావా? నువ్వు కాకుండా ఇంకెవరైనా సేవకులు 10 మందిని మోసుకురండి, ఎట్లయినా సరే నేను ఈ శోధ నుంచి బయటకు రావాలి, నేను భోజనాలు ఏర్పాటు చేస్తా, పలారం ఏర్పాటు చేస్తా, టీ ఏర్పాటు చేస్తా, వచ్చిన సేవకులందరూ కానుకిస్తానని అతడు చెప్పలా. వచ్చిన యెషయా మీద అతడు ఆధారపడలా, ఆయన బ్రతిమలాడుకోలా. మనమైతే ఏం చేస్తాం? ఖచ్చితంగా అయ్యగారు మీరు చర్చిలో నన్ను పెట్టండి, ఇంట్లో నన్ను పెట్టండి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నేను ఈ శ్రమ నుంచి తప్పించబడాలంటే మొదట నువ్వు నా కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. లేకపోతే ఎవరైనా దైవజనులు పిలవండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మా ఇంట్లో కన్నీరు గార్చండి, ఉపవాసం ఉంటామని మనం రచ్చరచ్చ చేస్తాం. కానీ ఈ యొక్క హిజ్కియా అటువంటి కార్యం ఏది కూడా మరి ఏం చేశాడు? వార్త మోసుకొచ్చిన యెషయా వైపు చూడలేదు, తాను నమ్మిన దేవుని వైపు చూచాడు. స్తోత్రం చెప్పండి. మొదట నీవు మరణం కాబోతున్నావు అంటే దాన్ని ఏం చేశాడు? మనసుతో, మంచి మనసుతో స్వీకరించాడు. అదే శుభవార్త కాదు, అది ఘోరమైన విషయం. ఘోరమైన విషయాన్ని కూడా అతడు తీసుకునే మనసు కలిగిన వాడు. ఇప్పుడు మనకేముండాలి? ఏమి తీసుకునే మనసు ఉండాలి? మంచి వార్త అయినా చెడు వార్తని సేవకుడు గద్దించిన, విమర్శించిన, సేవకుడు నీ లోపాన్ని ఎత్తు చూపినా నువ్వు తీసుకునే మనసు ఉండాలి. దాన్ని బట్టి సనగకూడదు,
గొనకూడదు. రెండవది, ఇప్పుడు ఆ వార్త తెచ్చిన సేవకుని మీద అతడు ఆధారపడలేదు. మరి ఏం చేశాడు? వందనాలయ్యా, ఓకే వందనాలు అలాగే అన్నాడు. యెషయా వెళ్ళిపోతున్నాడు. ఇతడు తన ఇంట్లోనికి వెళ్ళి ఏం చేశాడంట చూడండి దయచేసి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, రెండవ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది, అతడు తన ముఖాన్ని ఎటు తిప్పుకున్నాడట? గోడ తట్టు. గోడ తట్టు అంటే తన ముందు మంత్రులు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, ఎవరున్నా సరే అతడు ఏం చేయలేదు? వారి వైపు చూస్తే నేను ప్రార్థన చేయలేను, వారి వైపు చూస్తే నా మనసు దేవుని మీద నిలకడగా ఉండదు, వారి వైపు చూస్తే నేను ఏం చేయలేను? ప్రార్థన. కాబట్టి ఇప్పుడు వారికి నేను విముఖంగా ఉండి గోడ తట్టు తిరిగితే నా మనసు ఎవరి వైపు ఉంటుంది? హల్లెలూయా. ఇప్పుడు చెడు వార్త వచ్చింది, తీసుకున్నాడు. తెచ్చిన సేవకుని మీద ఆధారపడలేదు. మూడవది, అతడు గోడ తట్టు తిప్పుకొని, అంటే దేవుని మీద మనస్సు నిలుపుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆమేన్. ఎంతమందిని పోగేసుకున్నాడు? ఎవరు లేరు, తను ఒక్కడే. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటి తెలుసా? వ్యక్తిగతంగా దేవునితో పోరాడేవాడు గొప్ప కార్యాలు చూస్తాడు. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా ఒక్కడే దేవునితో పెనుగులాడి ఆశీర్వాదాన్ని కాజేశాడు. హన్నా దేవుని మందిరములో ఒక్కతే కూర్చొని ప్రార్థన చేసిన దాన్ని బట్టి మూయబడిన ఆమె గర్భము తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వేమి నేర్చుకోవాలి? సమస్యలున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి, వేదనలున్నాయి, అప్పులున్నాయి, నీ జీవితంలో బలహీనతలున్నాయి, నీ కుటుంబంలో నెమ్మది లేదు. అయితే నువ్వేం చేయాలి? ఒంటరిగా గోడ తట్టు నీ ముఖము తిప్పుకొని ఆయనతో మాట్లాడడానికి పూనుకోవాలి. ఏం జరిగినా ఆయనకి తెలుసులే అంటే కుదరదు, ఆయన ఏం చూసుకుంటాడంటే కుదరదు. నీ జీవితంలో మొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన తట్టు తిరగడం నేర్చుకోవాలి. ఎవరి తట్టు? మనం యోవేలు రాసిన గ్రంథంలో చూస్తాం, ఇప్పుడైనను నా తట్టు తిరగండి. ఎవరి తట్టు? రెండవ సమూయేలు, మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో ఇదిగో మనము సమూయేలు ప్రజలకి ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇప్పుడైనను మీరు ఆయన తట్టు తిరగండి. 2వ సమూయేలుకు రాసిన పుస్తకంలో ఉందో చూడండి ఆ మాట. 7వ అధ్యాయం, క్షమించాలి, మొదటి సమూయేలు 7వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం ఉంది. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లన్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడలా ఏం చేయాలంట? ఎవరి తట్టు మళ్ళుకోవాలి? మళ్ళుకోవడం అంటే నువ్వు ఏదో ఒక వైపు ఉన్నావు, ఇప్పుడు ఆయన తట్టు మళ్ళుకోవాలి, ఆయన వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. అదే మాట మనం యోవేలు గ్రంథంలో కూడా చూస్తాం. చూడండి దయచేసి, యోవేలు రాసిన పుస్తకాన్ని మీరు తీయండి. యోవేలు గ్రంథాన్ని మనం చూస్తే 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు మేన్. ఇప్పుడు చెడు వార్త విన్నటువంటి ఆ యొక్క హిజ్కియా ఏం చేస్తున్నాడు? గోడ తట్టు తిరిగి తన మనస్సు ఎవరి మీద నిలుపుకున్నాడు? రెండవది మనం చూస్తే సమూయేలు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని? మీరు యెహోవా తట్టు మళ్ళుకోవాలి. మూడవది యోవేలు చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఆయన తట్టు తిరగండి. ఎలా తిరగాలట? మనస్ఫూర్తిగా అనండి ఆ మాట. అంటే మనస్ఫూర్తిగా అంటే హృదయపూర్వకంగా మీరు ఆయన తట్టు తిరగండి. మీరు ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, ఆశీర్వాదకరంగా మారాలన్న వారికి మాత్రమే ఈ వర్తమానం. నేను దీవించబడాలి, నా కుటుంబము మేలుకరంగా ఉండాలి అన్న వారికి మాత్రమే ఈ మాటలు. మాకేం అవసరం లేదు, కాలక్షేపానికి వచ్చి కూర్చున్నాం అన్న వాళ్ళకి ఈ మాటలు అవసరం లేదు. ఎవరికి రాత్రి వర్తమానం?
నేను దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయాలి అనుకున్న వారు మాత్రమే రాత్రి వాక్యాన్ని స్వీకరించండి. దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. ఏమిటా మాట? చెడు వార్తను తీసుకున్నాడు, తెచ్చిన వ్యక్తి వైపు చూడలేదు. వార్త మోసుకొచ్చిన యెషయా వైపు అతడు చూడలేదు. మూడవది ఎవరి తట్టు తిరిగాడు? దేవుని తట్టు, గోడ తట్టు. ప్రజల వైపు కాదు, అధికారుల వైపు కాదు, మంత్రుల వైపు కాదు, తన బలము వైపు కాదు, తన సైన్యము వైపు కాదు, తన జ్ఞానం వైపు కాదు, సర్వశక్తి గల దేవుని వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఇశ్రాయేలులు ఆయన తట్టు తిరగమని సమూయేలు చెప్పినప్పుడు వారు హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరిగి మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిలో పాపాత్మలను ఒప్పుకున్నారు. ఏవేలు పిలిచినప్పుడు వారు లోబడి ఉపవాసం ఉండి దేవుని పాదలగిరపడి ఏడ్చినప్పుడు దేవుడు వారి దుఃఖాన్ని సంతోషంగా. మరి నీకుందా ఈ అనుభవం? ఎన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటావు? ఎన్నాళ్ళు వ్యక్తిగత ప్రార్థన లేకుండా జీవిస్తావు? ఎన్నాళ్ళు ఉపవాస ప్రార్థన లేకుండా జీవిస్తావు? ఎంతసేపుడికి సేవకుడి మీద ఆధారపడటం కాదు, ముందు నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇప్పుడు హిజ్కియా ఎవరి మీద ఆధారపడ్డాడు? వార్త మోసుకొచ్చిన యెషయా మీద ఆధారపడలేదు, మరి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ఆమేన్. ఈ రాత్రి నువ్వేమి నేర్చుకోవాలి? దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. మీ ముఖము గోడ తట్టు తిప్పండి, అంటే ఆయన తట్టు తిప్పండి. లోకానికి విముఖులై ఉండండి, పాపానికి విముఖులై ఉండండి, చెడు నడత నడిచే ప్రజలకు విముఖంగా ఉండండి, వ్యర్థమైన పనులకు విముఖంగా ఉండండి, సమయాన్ని వ్యర్థం చేసే వాటికి విముఖంగా ఉండండి, ప్రార్థన ఆలకించే దేవుని తట్టు చూడండి. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. మొట్టమొదటిగా నేను ఆయనలో ఉన్న 6 లక్షణాలు మీకు తెలియచేశా. ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయనలో ఉన్న 3 లక్షణాలు జ్ఞాపకం చేస్తున్నా. 1, కీడు గురించిన వార్తను ఏం చేశాడు? సంతోషంగా స్వీకరించాడు. మనకే మనసు కావాలి? ఆశీర్వాదకరమైన మాట అయినా కీడుకరమైన మాట అయినా దేవుడు చెప్పే ప్రతి మాట మనం మనసు కావాలి, స్వీకరించే మనసు కావాలి. 2వది, ఆ మాటను చెప్పిన సేవకును దూషించడం కానీ, అతని మీద ఆధారపడటం కానీ, అతని మీద ప్రాధేయపడటం కానీ, అతని మీదే డిపెండ్ అయినా సహాయం చేయమని అడగటం కాదు, కానీ మనము దేవుని వైపు తిరగటం నేర్చుకోవాలి. ఆమేన్. సరే, ఇప్పుడు ఎటువంటి ప్రార్థన చేశాడు? ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి, ఎటువంటి ప్రార్థన చేశాడు అంటే 3వ వచనం చెప్తుంది. చూడండి, గోడ తట్టు ముఖము తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో, అందరు చదవండి ఆ మాట, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవా ఎదుట ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆమేన్. ఇది ఒక ఏమనాలంటే రోషముతో కూడిన మాట, ఒక ఛాలెంజ్తో కూడిన ప్రార్థన. ఏమిటా ప్రార్థన? అయ్యా, నువ్వు యెషయాని పంపించావు, నేను మరణం కాబోతున్నానని చెప్పావు, మంచిదే. అయితే ఒక్కసారి నేను ఎలాంటి వాడో నువ్వు చూడు, నేను ఎలాంటి వాడినో చూడు. ఏం చూడాలి నువ్వు అంటే, 1 చూడండి ఏమంటున్నాడు, యథార్థ హృదయుడనై. నేను ఎలా ఉన్నాను నీ సన్నిధిలో? చెప్పండి, ఎలా ఉన్నాను నీ సన్నిధిలో? యథార్థంగా ఉన్నా. 2వ మాట, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను. 1, నేను నీ దగ్గర ఎలా ఉన్నాను? యథార్థంగా ఉన్నా. 2వది, సత్యమును జరిగించా, సత్యముతో నడుచుకున్నా. 3వది ఏమంటున్నాడు? నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని ఎలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో. బా, ఎంత గొప్ప వ్యక్తి అండి ఈయన. హల్లెలూయా. నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలను ఈ మాట.
నీ సన్నిధిలో నేను ఎంత యథార్థవంతుణ్ణో జ్ఞాపకం చేసుకోమని నువ్వు చెప్పగలవా? చెప్పు. అసలు యథార్థత నీలో ఉందా అని అడుగుతున్నా నేను. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో యథార్థత ఉందా? పరిచర్య చేసే విషయంలో యథార్థత ఉందా? సమయానికి వచ్చే విషయంలో యథార్థత ఉందా? ఉపవాస ప్రార్థన చేసే విషయంలో యథార్థత ఉందా? ఇంట్లో కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేసే విషయంలో యథార్థత ఉందా? నీ పిల్లలకు భక్తిని నేర్పే విషయంలో నువ్వు యథార్థంగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని చదివే విషయంలో యథార్థంగా ఉన్నావా? రోజుకు 1 గంట అయినా ప్రార్థన చేసే విషయంలో యథార్థంగా ఉన్నావా? దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో యథార్థంగా ఉన్నావా? దేవునికి స్తుతియాగం చేసే విషయంలో యథార్థంగా ఉన్నావా? అసలు నువ్వు ఏ విషయంలో యథార్థంగా ఉంటే నువ్వు ఈ మాట అనగలవు? నేను ఎంత యథార్థవంతుడో చూడయ్యి అని చెప్పగలవు? చెప్పే దమ్ము, ధైర్యం అసలు నీకుందా? ఆలోచించు. కానీ ఈ వ్యక్తి ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, నేను నీ ఎదుట యథార్థంగా నడుచుకున్నా, ఒక్కసారి నన్ను జ్ఞాపకమో చేసుకో. నువ్వు చెప్పగలవు ఈ మాట? మీరు చెప్పగలరా? చెప్పండి. అంటే మీరు చెప్పలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి? మరి లేనప్పుడు నిన్ను ఎలా దేవుడు దీవిస్తాడు? నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నీ పిల్లలు ఎలా ఆశీర్వదించబడతారు? నీకు దేవుడు ఎలా మేలు చేస్తాడు? చెప్పండి. బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వానికే మెండైన దీవెనలు. మరొక మాట ఉంది, కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక నిన్ను అనేకమైన వాటి మీదకి నేను నియమిస్తా. ఎంతలో నమ్మకంగా ఉంటే దేవుడు అంత ఇస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చిన్న పని నీకు చెప్పినప్పుడు దేవుడు దాంట్లో నమ్మకంగా ఉంటే ఇంకో పని నీకు అప్పగిస్తారు. అసలు చిన్న విషయమే నువ్వు చేయలే, పెద్ద విషయం ఎలా అప్పగిస్తారు? అప్పగిస్తారా? అప్పగించరు. కాబట్టి రాత్రి నేను నీకు చెప్పే ఒక విషయం ఏంటంటే, అసలు ముందు నువ్వు హిజ్కియా చేసిన ప్రార్థన చేయడానికి పూనుకోవాలి. ఆ ప్రార్థనలో ఆయన ఏం చెప్తున్నాడు? నేను యథార్థంగా ఉన్నాను. దాన్ని జ్ఞాపకం చేసుకో. రెండవది, నీ సన్నిధిలో సత్యముతో నడుచుకున్నా. ఎలా నడుచుకున్నా? సత్యము అంటే యథార్థంగా నడుచుకున్నా. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా అంటున్నాడు, నేను ఎంత సత్యముగా నడుచుకున్నానో, ఎంత యథార్థంగా జీవించానో, దయచేసి నా వైపు నువ్వు చూడయ్యా. మూడవ మాట ఏమన్నాడు? నీ సన్నిధిలో నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఏం చేయాలంటే కృపతో జ్ఞాపకం చేసుకో. ఎలా నడుచుకున్నాను నేను అంటాను. అసలు నువ్వు ఎలా నడిచావు దేవుని సన్నిధిలో? ఎలా నడుస్తున్నావు? నిర్లక్ష్య స్వభావం దేవుని సన్నిధి అంటే. దేవుని సన్నిధి అంటే అలక్ష్యం నీకు. దేవుని సన్నిధి అంటే వెళ్దాంలే అనేటువంటి మనసు నీది. దేవునికి చేసే విషయంలో చెయ్యొచ్చులే మనసు నీది. ఇచ్చే విషయంలో ఈగిపోతే ఏమంటా, ఏమనుకోరులే అనే మనసు నీది. ఈ రాత్రి నీ మనస్సు, నీ హృదయము యథార్థంగా ఉండగలిగితే హిజ్కియా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ఏం చేశాడు దేవుడు హిజ్కియా జీవితంలో? 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన జీవితంలో అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యం చేశాడు. ఏమిటది? ఆయుష్కాలం. మరణం ఎగిరిపోయింది, చావు తప్పిపోయింది, కీడు ఎగిరిపోయింది. ఎలా? ఒక 100 మంది చేరి ప్రార్థన చేయలే, ఒక 20 మంది సేవకులు చేరి ప్రార్థన చేయలే. ఆ రాత్రంతా జాగారం చేసి సంఘం అంతా కూర్చోవాలి, ఆడవల ఆయన మధ్యలో పెట్టి అందరి చేతుల నుంచి ప్రార్థన చేయలే. వ్యక్తిగతంగా, ఒంటరిగా తను దేవునితో పెనుగులాడి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎంతసేపు నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తావు? ఎన్ని రోజులు సమయాన్ని వ్యర్థం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు సమయాన్ని వ్యర్థం చేస్తావు? ఎంతకాలం ప్రార్థన లేకుండా జీవిస్తావు నీ జీవితంలో? వారి మీద వీరి మీద ఆధారపడటం కాదండి, ముందు నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. అద్భుతాలు చూస్తావు.
ఆధారపడటం కూడా మామూలుగా కాదు. నువ్వు ముందు యథార్థంగా ఉంటేనే, నువ్వు సత్యంగా నడిస్తేనే, దేవుని దృష్టికి అనుకూలముగా జరిగిస్తేనే నువ్వు దేవుణ్ణి అడగగలవు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? దయచేసి చూడండి. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితునో కృపతో ఏం చేయమంటున్నాడు? జ్ఞాపకం చేసుకో. ఏం చేసుకోవాలి? నన్ను ఒక్కసారి చూడు దేవా, ఒక్కసారి నా వైపు చూడు. ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత సత్యముగా ఉన్నానో, నీ దృష్టికి ఎంత అనుకూలంగా ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. నేను అంటాను, ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? అసలు చేసే దమ్ము నీ దగ్గర ఉందా? చెప్పాలి మీరు. అసలు ఉంటేనేగా నువ్వు అడగటానికి. యథార్థత లేదు, సత్యము లేదు, నమ్మకము లేదు, ఆయన దృష్టికి నువ్వు యథార్థంగా కనబడలేదు. అందుకే ఒక మాట ఉంది బైబిల్లో, దేశములో నమ్మకస్తుల కొరకు నేను కనిపెడుతున్నా. ఎక్కడ ఉండడానికి? నా యొద్ద నివసించడానికి. 101వ కీర్తనలో ఉంది ఆ మాట. నా యొద్ద నివసించుటకు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను. ఎవరు కావాలట? నమ్మకస్తులు. ఆమేన్. ఈ రాత్రి నువ్వు ఏమి నేర్చుకోవాలంటే నమ్మకంగా ఉంటావు నేర్చుకో, యథార్థంగా ఉంటావు నేర్చుకో, దేవుడి దగ్గర సత్యంగా ఉంటావు నేర్చుకో. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిన్ను ఆయన నీ భక్తిని కాటాలో చూస్తే నువ్వేమవ్వకూడదు? నువ్వు తేలిపోకూడదు. హల్లెలూయా. నువ్వేమవ్వకూడదు? తేలిపోవద్దు. అందుకంటాడు, అసలు ముందు నన్ను చూడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను పరిశీలించయ్యా, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా జీవించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇలాంటి మాటే 139వ కీర్తన చివరి 2 వచనాల్లో భక్తుడైన దావీదు కూడా దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. చూడండి దయచేసి ఆ మాటలు. 139వ కీర్తన 23, 24 వచనాలు. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గములో నీవు నన్ను నడిపించు. స్తోత్రం చెప్పండి. రాత్రి ఏమంటున్నాడు ఆయన? ఆయనేమో నేను ఎలాంటి వాడినో చూడమంటున్నాడు. ఎవరు? హిజ్కియా. ఈయనేమో అసలు నేను ఎలాంటి వాడినో, నాలో నీకు ఆయాస్కరమని ఏమున్నాయో చూడమంటున్నాడు. ఏమన్నాడు దయచేసి చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. ఆమేన్. ఏమంటున్నాడు? నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. ఆయన ఏమన్నాడు? హిజ్కియా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను కృపతో జ్ఞాపకం చేసుకో. నువ్వు చెప్పు, ఈ మాట చెప్పు, నువ్వు చూద్దాం. అసలు నీలో యథార్థత ఉంటే కదా నువ్వు చెప్పగలవు. నీలో నమ్మకత్వం ఉంటే కదా నువ్వు మాట్లాడడానికి. దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, ఈ రాత్రి హిజ్కియా చేసిన ప్రార్థన మనము కూడా చేయుదుముగాక. ఎటువంటి ప్రార్థన? ఒకటి, హెచ్చరికను, కీడు గురించిన మాటను సంతోషంగా స్వీకరించాడు. రెండవది, మోసుకొచ్చిన యెషయా మీద అతడు ఆధారపడలేదు. మూడవది, తనంతట తానే దేవునితో పెనుగులాటానికి నిశ్చయించుకొని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. నాలుగవది, అసలు నేను ఎలాంటి వాడినో, ఎలా జీవించానో, ఎలా ప్రవర్తించానో కృపతో ఏం చేయాలి? అది. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే అద్భుతాలు నువ్వు చూస్తావు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తావు. దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు మహారాజు కూడా అదే ప్రార్థన. ఏ ప్రార్థన? నన్ను పరిశోధించు, పరీక్షించి చూడు, నాలో నీకు ఆయాసకరమైన ప్రతిదాన్ని తీసివేయి. ఎందుకు తీసేయాలి? నీ దృష్టికి నేను యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నీ సన్నిధిలో నీకు ఇష్టమైన కార్యాలు నేను జరిగించాలి. కాబట్టి నాలో నీకు ఆయాస్కరమైన ప్రతిదీ తీసేయి. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు.
అశ్రద్ధను విడిచిపెట్టు. అసలు దేవుని మందిరం అంటే పెందల కాడ సిద్ధపడాలి. మీకు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలంటే చాలా ఎర్లీగా ప్రిపేర్ అవ్వాలి. అదే దేవునికి ఇష్టమైన పని. ఇర్మియా గ్రంథంలో ఉంది, దేవుని పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులట. ఎవరి పని? వెళ్దాములే, చూద్దాములే, చేద్దాములే, పోదాములే, ఇంకా టైం ఉంది కదా అనుకునేవాడు దేవునికి పనికిరాడు. అనుకునే స్త్రీ దేవునికి పనికిరాదు. మొదట నాకు దేవుని పని. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టంగా. ఎవరికి ఇష్టంగా? అదే చెప్తున్నాడు హిజ్కియా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో, ఎలా ప్రవర్తించానో కృపతో జ్ఞాపకమో చేసుకో. ఈయన అంటున్నాడు, అసలు నేను నీకు దూరం అవ్వడానికి ఏది ఆయాస్కరమో దాన్ని తీసేయి. అసలు ఆయాస్కరమైన దాన్ని తీసేయి. ముందు గమనించు, దేవుని పనికి, దేవుని సన్నిధికి ఏది ఆటంకంగా ఉందో దాన్ని తీసేయి. నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, సత్యముగా ఉండు, న్యాయముగా ఉండు. దేవుని సన్నిధిలో పోరాడు, పెనుగులాడు, వ్యక్తిగతంగా ఆయన కాళ్ళు పట్టుకో. ప్రతి మరణమును దేవుడు జీవముగా మార్చివేస్తాడు. ప్రతి కీడును మేలుకరంగా మారుస్తాడు. ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనుషుల మీద ఆధారపడొద్దు. అందుకే బైబిల్ చెప్తుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకునుట, ఆశ్రయించుట ఎంతో మేలు. ఆమేన్. దయచేసి ప్రార్థన చేయటం నేర్చుకోండి. మీ ఇంట్లో గంటల తరబడి విజ్ఞాపన చేయడం నేర్చుకోండి. దేవుని దగ్గర యథార్థంగా ఉండటం నేర్చుకోండి. దేవుని పనిలో సత్యంగా ఉండటం నేర్చుకోండి. ఆయన దృష్టికి అనుకూలమైనవి చేయండి. ఎలా చేయాలి? అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మనము ఒక మాట చూస్తాం. ఏం చూస్తాం? దయచేసి దినవృత్తాంతాలకు రాసినటువంటి 2వ పుస్తకం అనుకుంటాను, 9వ అధ్యాయం 16 వచ్చిన ఒకసారి మీరు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. నేను రివర్స్ చెప్పాను. 2వ దినవృత్తాంతాలు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా ఏం చేస్తుంది? ఆమేన్ అనండి ఆ మాట. లోకమంతా ఎవరి కన్ను? యెహోవా కన్ను లోకమంతా తిరుగుతుందంటే ఎవరి కోసం? తన ఎడల యథార్థము గల వారిని బలపరచుటకు. బలం ఎవరికి కావాలి? కృంగిపోయిన వారికి. బలం ఎవరికి కావాలి? అలసట్లో ఉన్న వారికి. బలం ఎవరికి కావాలి? ఓపిక లేని వారికి, కృంగిపోయిన వారికి, ఏడ్చిన వారికి, శక్తి లేని వారికి ఏం కావాలి? బలము కావాలి. ఇప్పుడు ఆయన పడిపోయిన వారిని, శక్తి లేని వారిని, బలహీనులను బలపరచుటకు లోకమంతా సంచారం చేస్తున్నాడట. ఎవరి కోసం? అక్కడ వ్రాయబడిన మాట తన ఎడల. ఎవరి ఎడల? చెప్పండి. పొరుగు వారి ఎడల కాదు, నీ భర్త ఎడల కాదు, నీ భార్య ఎడల కాదు, నీ నాయకుల ఎడల కాదు. ఎవరి ఎడల భయభక్తులు కావాలి? తన ఎడల యథార్థమైన హృదయం. ఏమన్నాడు అక్కడ? యథార్థమైన హృదయం. ఇప్పుడు హిజ్కియా అన్నమాట ఏంటి? నీ సన్నిధిలో నేను యథార్థ హృదయము గలవాడను. దావీదేమన్నాడు? నా హృదయమును పరిశీలించు, నీకు ఆయాసకరమైంది నా హృదయములో నుంచి తీసేయి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? నా యందేం కావాలి? యథార్థమైన హృదయం కావాలి. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. ఏం కావాలి? యథార్థమైన హృదయం. పాటలు పాడే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, సేవకుడి దగ్గర దేవునికి ఇచ్చే విషయంలో, వ్యక్తిగత ప్రార్థన చేసే విషయంలో, నీ ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన విషయంలో, అన్నిట్లో కూడా నువ్వేం ఉండాలి? యథార్థంగా, నమ్మకంగా.
ఎప్పుడైతే నీ హృదయము దేవునికి యథార్థముగా నమ్మకంగా ఉంటుందో నిన్ను బలపరుస్తాడు. ఏం చేస్తాడు ఆయన? బలపరుస్తాడు. ఎలా బలపరుస్తాడు అది కూడా నేను మీకు చూపిస్తా. 145వ కీర్తనలో ఒక మాట ఉంది. ఎలా బలపరుస్తాడు ఆయన మనల్ని? 145వ కీర్తన మీరు తీయండి. 147వ కీర్తన 11వ వచనము మనం చదువుదాం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులో సమాధానము కలగజేయువాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఏ విధంగా బలపరుస్తాడట? నీ మధ్య, చూడండి 13వ వచనం, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరుస్తాడు. ఏం బలపరుస్తాడు? గుమ్మమేగా ఇంటికి ప్రాముఖ్యం. ఎవరైనా రావాలన్నా వెళ్ళాలన్నా, మనం కూడా వెళ్ళాలన్నా, దొంగలు రావాలన్నా, ఏది రావాలన్నా గుమ్మమే ప్రధానం. దాని గడియలు బలపరుస్తాడట. అంటే శత్రువు ఎవరు, ఏ కీడు, మరణము, శోధన, శ్రమ ఏది రాకుండా గుమ్మమును బలపరిచేవాడు మన దేవుడు. ఎవరి గుమ్మము? ఎవరి గుమ్మం? 11వ వచనంలో ఉంది, తన యందు భయభక్తులు గల వారి యందును ఆయన కృప కొరకు కనిపెట్టే వారి యందు యెహోవా ఆనందించేవాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థమైన హృదయం కలిగి ఉంటే నిన్ను బలపరచడానికి ఆయన కన్నులు లోకమంతా ఏం చేస్తున్నాయి? సంచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన కన్నులు ఏ విధంగా నిన్ను బలపరుస్తాయి అంటే, మొదట నీ గుమ్మముల గడియలను బలపరుస్తాడు. రెండవది మనం చూస్తే, నీ మధ్య నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చూస్తుండగానే నీ పిల్లలు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. మూడవది, నీ సరిహద్దుల్లో సమాధానము కలగచేసేవాడు ఆయనే. 3 లాభాలు ఉన్నాయండి. ఒకటి, గుమ్మముల గడియలను బలపరుస్తాడు. నీ గుమ్మము చాలా స్ట్రాంగ్గా దేవుడు మారుస్తాడు. అది శత్రువు ప్రవేశించేది కాదు, అందులోనికి ఆశీర్వాదం ప్రవేశించేదిగా దేవుడు మారుస్తాడు. ఏ కీడు అందులోనికి దేవుడు రానివ్వడు, ఏ అపాయం దానిలోకి రానివ్వడు, ఏ శోధన దానిలోనికి రానివ్వడు. దేవుడు నీ గుమ్మముల గడియలను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. రెండవది మనం చూస్తే ప్రియులారా, నీ మధ్యలో నీ పిల్లల్ని నీ పిల్లలు ఎంత దీవించబడతారు, నీ పిల్లలు ఎంతగా ఆశీర్వదించబడతారు ఒకసారి ఆలోచించు. అందుకే 115వ కీర్తనలో మన పిల్లల గురించి ఒక మాట ఉంది. ఏముంది? 115వ కీర్తన దయచేసి మనం 13వ వచనం చూస్తే, పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. నీ పిల్లలు ఏమవుతారు? నువ్వు చూస్తుండగానే ఆశీర్వదించబడతారు. నువ్వు చూస్తుండగానే నీ పిల్లలు ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఆమేన్. ఎప్పుడు? యెహోవా ఆశీర్వాదం ఉంటే. యెహోవా ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఆయన యందు యథార్థమైన హృదయము నీకుంటే, ఆయనలో నీవు నమ్మకంగా ఉంటే, ఆయన ఎదుట సత్యమును జరిగిస్తే, ఆయనకి ఇష్టమైనట్లు నువ్వు ప్రవర్తిస్తే, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి నీ మధ్యలో నీ పిల్లల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు, పిన్నలనేమి పెద్దలనేమి నా యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా ఆశీర్వదిస్తాను, మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తా. ఆమేన్. నువ్వు దిగులు పడొద్దు, నా పిల్లలు ఎలా ఆశీర్వదించబడతాను. అది సీక్రెట్ ఏంటి? ఆయన ఎడల నువ్వు యథార్థమైన హృదయం, ఆయన ఎదుట నువ్వు సత్యమును జరిగించి ఆయనకిష్టమైనట్లు నువ్వు నడుచుకోగలిగితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే, ఆయన కృప కొరకు ఎదురు చూడగలిగితే, నీవు చూస్తుండగా ఈ రాత్రి నీ పిల్లల దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందించబోతున్నాడు. అందుకే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమంతా
అన్యాయస్తుల కోసం కాదు, అపనమ్మకస్తుల కోసం కాదు, నిర్లక్ష్యంగా ఉండేవారి కోసం కాదు, సోమరితనంగా ఉండేవాళ్ళ కోసం కాదు, ప్రార్థన చేయని వారి కోసం కాదు, ఆదివారమే వచ్చేవారి కోసం కాదు, ఏదో కశ్యప్ కూర్చోవాలి కాబట్టి అని వచ్చేవారి కోసం కాదు, యథార్థంగా దేవుడు కావాలని వచ్చే ప్రతి ఒక్కరిని ఆయన ఈ రాత్రి బలపరచు దేవుడై ఉన్నాడు. మూడవది, నీ సరిహద్దుల్లో సమాధానము కలగ చేస్తాడు. ఏం ఇస్తాడు? సమాధానం అంటే నెమ్మది, క్షేమము, కాపుదల, ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖముతో జీవించే సంవత్సరాలు. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? ఆయన యందు మనము యథార్థమైన హృదయం. అందుకే హెచ్కియా అంటున్నాడు, అయ్యా అసలు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను, కృపతో దయతో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నేను ఎలా నడిచాను చెప్పనా? యథార్థ హృదయుడునై ఉన్నాను. నేను ఎలా నడిచాను తెలుసా? నీ ఎదుట సత్యమును జరిగించాను. నేను ఎలా నడిచాను తెలుసా? నీకు ఇష్టమైనట్లు ప్రవర్తించాను. దయచేసి నన్ను. యెషయా చెప్పి వెళ్ళిపోతున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఇదేమన్నా దీర్ఘ ప్రార్థన కాదు. ఎన్ని ముక్కల ప్రార్థన? 2 ముక్కల ప్రార్థన. ఎంత ప్రార్థన ఇది చెప్పండి? ఎన్ని ముక్కలు? 2 ముక్కలే. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమేన్. మన దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు. మన దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. ఈ రాత్రి లైవ్ ద్వారా వాక్యం వింటున్న దేవుని దేవుడు మిమ్మల్ని కూడా మర్చిపోయే దేవుడు కాదు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు బలపరచబోతున్నాడు. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించునుగాక. సరే, ఇప్పుడు ప్రార్థన చేశాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు. జరిగిన పరిణామం ఏంటి? ఆ ప్రవచనం చెప్పి వెళ్ళిపోతున్న యెషయా దగ్గరికి మరలా దేవుడు వచ్చి, బాబు వెనక్కి నడు, మళ్ళీ హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నేను చెప్పమన్న మాట చెప్పు. ఏం చెప్పాడు? దయచేసి మీరు చూడండి. 4వ వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. దేవునికి స్తోత్ర. 2వసారి మరలా యెషయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి ఏం చెప్తున్నాడు? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ దేవుడైన నీ పితరుడైన దేవుడైన యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు, మరియు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కన్నీటి ప్రార్థన చేసాడట. ఏ ప్రార్థన? అసలు కన్నీళ్ళు వస్తాయి నీకు? కన్నీరు వస్తుందా? ఎప్పుడు వస్తుంది నీ కన్నీరు? పక్కన వాళ్ళు తిడితే విన్నావా? నిన్నెవరని దూషిస్తే, ఇంట్లో ఏమి లేకపోతే విన్నారా? పుట్టింటికి పంపకపోతే, పెళ్ళికి వెళ్తే మంచి చీర లేకపోతే, ఇట్టటాటికి ఏమొస్తాయి నీకు? ఊరికనే కన్నీళ్ళు వస్తాయి. దేవుడి దగ్గర ఏమి రావు? కన్నీళ్ళు రావు. కన్నీటి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించేదిగా ఉంది. ఇప్పుడు హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించేసింది. దేవుని స్తోత్రం. వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమై యెషయాతో మాట్లాడుతున్న ఆయన నడిమిశాల దాటక ముందు, యెషయా నువ్వు ఆగో, తిరిగి మరలా నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళాలి. ఏంటయ్యా? అతడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అతన్ని పరిశీలించి చూశా. ఏం చూశాను? అతని హృదయంలో ఏముందో తెలుసుకున్నా. నా దృష్టికి ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు, సత్యముగా నడిచాడు, నా సన్నిధిలో అనుకూలంగా ప్రవర్తించాడు. అతని భక్తి, అతని విశ్వాసం అంతా చాలా శ్రేష్టంగా ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు, నేను అతన్ని బాగు చేయబోతున్నాను. నేనేం చేయబోతున్నాను? బాగు చేయబోతున్నాను. 2వది, 3వ దినాన అతడు ఎక్కడికి వెళ్తాడంట? 3వ దినాన్ని నువ్వు మందిరానికి ఎక్కిపోతావని చెప్పు. 3 రోజుల్లోనే నీకు స్వస్థత. 3 దినాల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? మందిరంలోనికి వెళ్ళబోతున్నావు. 3వది 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నా. ఇప్పుడు యెషయా ముందు చెప్పిన మాట ఏమైపోయింది? పోయింది. యెషయా చెప్పిన ముందు మాట ఏంటి? నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు
యెషయా చెప్పిన ప్రవచనం ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు నిరర్థకం చేసేసాడు, వ్యర్థమైపోయింది. అబ్బా, దేవుడు తన మనసునే మార్చుకున్నాడు. కన్నీటి ప్రార్థన దేవుని మనసును మార్చింది. యథార్థమైన ప్రార్థన దేవుని మనసును మార్చింది. యథార్థమైన ప్రార్థన ఆయుష్కాలాన్ని పెంచింది. యథార్థమైన ప్రార్థన అతనికి స్వస్థతనిచ్చింది. యథార్థమైన ప్రార్థన దేవుని మందిరానికి ఎక్కిపోయేటట్లు చేసింది. స్తోత్రం. ఈ రాత్రి నువ్వు యథార్థంగా ఉంటే, మళ్ళీ చెప్తున్నా, యథార్థత అంటే అన్ని విషయాల్లో సత్యముతో ఉండడం నేర్చుకో, నమ్మకంగా ఉండడం నేర్చుకో, దేవునికి అనుకూలమైన కార్యాలు చేయడం నేర్చుకో. నిర్లక్ష్యాన్ని తీసివేయి, అశ్రద్ధను తీసివేయి, చూద్దాములే, చేద్దాములే, వెళదాములే అనే మనసును తీసేయి. దేవుని కోసం పరిగెత్తు, నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. ఎన్ని సంవత్సరాల ఆయుషట? 15 సంవత్సరాలు. యెషయా చెప్పిన ముందు మాటను దేవుడు మార్చివేశాడు. ఆమేన్. నినివే ప్రజలు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానివేశాడు. ఎలా చేశారు నినివే ప్రజలు? ఒక్కసారి మనం నినివే యోనా గ్రంథంలోకి రండి. వాళ్ళు ఎలా చేశారు అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోనా రాసిన గ్రంథం చూడండి. చివరిగా యోనా రాసినటువంటి గ్రంథాన్ని మీరు తీయండి. 2వ అధ్యాయం మీరు తీయండి. యోనా రాసిన పుస్తకం దయచేసి 3వ అధ్యాయం మనము చూస్తే 5వ వచనం నుంచి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరు గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజు వస్త్రములను తీసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు తన మనస్సును తిప్పుకొని పశ్చాత్తాపపడు మనము లయము కాకుండా తన కోపమును చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలెను. జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలను నినివే పట్టణములో చాటించే ప్రకటన. 3 ప్రధానమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1, ఉపవాస ప్రార్థన చేశారు. ఏం చేశారు? ఎలా? గోనెపట్ట కట్టుకొని. ఎలా? గోనెపట్ట తగ్గింపునకు సాదృశ్యం. గోనెపట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు. 2వది, ఇక్కడ ఏం చేశారట? దయచేసి 6వ వచనం చూడండి. 9వ వచనం, మనుషులందరూ దుర్మార్గమును విడిచి. అది ముందు వారి హృదయాల్లోంచి ఏం తీసేయాలి? ఎందుకంటే ప్రార్థన ఆలకించాలంటే ముందు నీ హృదయం దేవునికి ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి కదా. అందుకని ఏం చెప్తున్నాడు? ముందు మీరు దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. రెండవది బలత్కారమును మానివేయాలి. రెండవది ఏం చేయాలి? బలత్కారం అంటే దొమ్మిగా పడి లాక్కోవడం, దొమ్మిగా పడి కొట్టడం, అన్యాయంగా హింసించడం. దీన్ని ఏమంటారు? బలత్కారం. 1, మీరు దుర్మార్గాన్ని విడిచిపెట్టండి. 2వది బలత్కారాన్ని తీసేసుకోండి. 3వది ఏం చెప్తున్నాడు చూడండి, మనస్పూర్వకంగా దేవుని తట్టు తిరగండి. ఆమేన్. ఉపవాసం ఉంటే సరిపోదండి. ఈ పూట నేను 2 ఇడ్లీ తిన్నా, ఇంకేం తినలేదయ్యా, ఫాస్టింగ్. మంచిదే. అసలేం తినలా, ఫాస్టింగ్ అని ఇంట్లో కూర్చొని మెదలకుండా దేన చూపులు చూస్తా ఖాళీగా కూర్చుంటే కుదరదు. నువ్వు దేవుని దగ్గర పెనుగులాడాలి. ఎలా పెనుగులాడాలి తెలుసా? ముందు నన్ను పరీక్షించి పరిశోధించి చూడు, నాలో నీ కాయాసకనమ్ర ప్రతిదాన్ని తీసివేయి, దుర్మాన్ని తీసివేయి, చెడుతనాన్ని తీసివేయి, బలాత్కారమును తీసివేయి, నోటిబూతులు తీసివేయి, అబద్ధాలు తీసివేయి, చాడాలు తీసివేయి, కొండాలు తీసివేయి. నేను నీకు విరోధంగా చేసిన ప్రతిదాన్ని నేను ఒప్పుకున్నాయ్యా, నేను పాపినగా, నన్ను క్షమించమని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్. ప్రార్థన అంటే అసలు కొంతమందికి నోరే తెరవ బుద్ధి కాదు.
బహిరంగంగా అసలు లోపలే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఎవరు నింటే ఓహో ఈమె ఇట్టాడు అనుకుంటారని మళ్ళీ ఏమో ఒక పెద్ద బిల్డప్. ఏ డప్పు? బిల్డప్. హృదయపూర్వకంగా ఒప్పుకున్న వారే ధన్యులు. బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టుకుని వారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొందుతారు. అందుకే ఇప్పుడు ప్రకటన చేశారు నినివే వారు ఏమని? ముందు మీరు దుర్మార్గాన్ని విడిచిపెట్టండి, బలాత్కారమును విడిచిపెట్టండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, మనస్ఫూర్తిగా మీరు దేవుని తట్టు తిరిగి ఆయనను వేడుకోండి. ఆమేన్. ఇప్పుడు హిజ్కియా చేసిన పని ఏంటి? గోడ తట్టు తిరిగి మనసు తట్టు తిరిగి ప్రార్థన. ఇప్పుడు మనకి ఏ ప్రార్థన కావాలి? హిజ్కియా ప్రార్థన. ఏమిటది? ఆయన తట్టు తిరిగి కృపతో జ్ఞాపకము చేసుకో. నేను ఎలా ప్రవర్తించానో, ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకో. నన్ను సరిచేయి. నాలో ఉన్న ప్రతి అవిధేయత తీసివేయి. నేను ఒప్పుకుంటున్నాను, ఇక మీదట చెయ్యను, ఇక మీదట నీకు విరోధంగా బ్రతకను, ఇక మీదట నీకు బలాత్కారము చెయ్యను, ఇక మీదట నీకు అసహ్యమైన కార్యాలు నేను చెయ్యను, యథార్థంగా జీవిస్తా, యథార్థమైన హృదయముతో బ్రతుకుతా, నీకు అనుకూలమైన కార్యాలు చేస్తా, దయచేసి నన్ను బలపరచమని నీవు చేయగలిగితే నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏం చేస్తాడు? హిజ్కియా ప్రార్థన ఆలకించాడు, దావీదు ప్రార్థన ఆలకించాడు, యాకోబు ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు నినివే ప్రజలు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఏం చేశాడట? దయచేసి మనం చూస్తే 10వ వచనములో, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేస్తానన్న చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానువేశాడు. ఆమేన్. ఇప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుని మనసునే మార్చేసింది. ఇప్పుడు యెషయా చెప్పిన మాటను ఏం చేశాడు? దేవుడు మార్చేశాడు. చేస్తానన్న కీడు చేయలేదు. ఇప్పుడు ఏమిచ్చాడు మరి? ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తావా? నీ కీడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేస్తాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తావా? దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తాడు. యథార్థంగా జీవిస్తావా? నీ సరిహద్దులో సమాధానం ఇస్తాడు. సత్యమును జరిగిస్తావా? నీ మధ్యలోనే నీ పిల్లల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావా? ఆయన కృప కొరకు కనిపెడతావా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. మనం ఆరాధించే దేవుడు చేతకాని దేవుడు కాదండి, మనమే చేతకాని వాళ్ళం. ఆయన చేతకానుడు కాదు. చేతకాని వాళ్ళు ఎవరంటే మనమే. పైన పటారం లోన లొటారం అంటారు. నేతి బీరకాయలో నేతి నెయ్యి ఎలా ఉండదో మనలో కూడా అంతే. పైకి మాత్రం అసలు దేవదూతల కంటే మించిపోయినట్టు యాక్షన్ చేస్తాం, లోపల చూస్తే ఉండదు, అంత డొల్ల. హల్లెలూయా. దేవుడు చేతగాని వాడు కాదు, ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. ఆయనకి అసాధ్యమనేది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీవు మారాలి. హిజ్కియా వలె గోడ తట్టు తిరుగు, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించు, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. మరలా దేవుడు తన దూతనికి పంపి నిన్ను బాగు చేస్తాను, తిరిగి నీవు మందిరానికి వెళతావు, తిరిగి నీ జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నీ కుటుంబంలో కూడా మాట ఇస్తున్నాడు. తిరిగి నిన్ను బాగు చేయబోతున్నాడు, తిరిగి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, తిరిగి నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎప్పుడు? ఆయన దృష్టికి నీవు యథార్థమైన హృదయము కలిగి ఉండాలి. రెండవది, ఆయన సన్నిధిలో సత్యము కలిగి జీవించాలి. మూడవది, ఆయన దృష్టికి అనుకూలమైనవి నీవు జరిగించాలి. ఆమేన్. ఇప్పుడు హిజ్కియాలో ఉన్న మొదటి 6 లక్షణాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందావా? 1, అతడు సంపూర్ణమైన సత్యమును అనుసరించినవాడు. 2వది, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. 3వది, నమ్మకమైన వాడు.
నాలుగవది ఆయనను హత్తుకున్నవాడు. ఐదవది ఆయనను వెనకడుగు వేసినవాడు కాదు. ఆరవది మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో ఏది ఆయన మర్చిపోకుండా తప్పక వాటిని ఏం చేశాడు? అనుసరించాడు. కనుక దేవుడు అతడు వెళ్ళిన చోట్లెల్లా అతనికి జయమునిచ్చాడు. కాబట్టి హిజ్కియా చేసిన ప్రార్థనలో ఈ 6 లక్షణాలు ఉన్నాయి. కాబట్టే అంత గట్టిగా దేవుని సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో దయచో జ్ఞాపకమో చేసుకోమన్నాడు. నీవు కూడా ఈ 6 లక్షణాలు కలిగి బ్రతుకు. జీవితం కొద్దిది, రేపేమవుద్దో తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయేవారం. పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి, ఎక్కడ చూసినా మరణకరమైన వార్తలు. కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడి ఆశీర్వదించాలంటే ఆయన సన్నిధిలో హిజ్కియా వంటి ప్రార్థన చెయ్యి. కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన నీకు సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఆయుష్కాలాన్ని దేవుడు దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. రైట్, చక్రంలాగా తిరిగి దిక్కు వదిలేసాయి. రైట్, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మోకరి